మా 12 ఫీట్స్ గణపతి మామూలు లేదు. మనకి బ్యాక్ డ్రాప్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఈసారి మన గణేష్ కళార్ షెడ్ లో చింతామణి గణపతి 8 ఫీట్స్ గణపతి మేకింగ్ అయితే జరుగుతున్నది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ లో మనకి హనుమంతుడు, రాముడు, ఇక్కడ బ్యాక్ డ్రాప్ ఆర్చి వచ్చేసి లక్ష్మణుడు, సీతాదేవి ఆర్చి అయితే ఇచ్చారు. చాలా బాగుంది. మనకి రాముడి అవతారంలో గణపతిని అయితే ఇచ్చారు. 8 ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్. మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 8 ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకి బ్యాక్ డ్రాప్ లో హరహర మహాదేవ్ అయితే ఇచ్చారు. వినాయకుడు పీఠ మీద కూర్చొని అయితే సింపుల్ గా అయితే ఉంది. జ్యువెలరీ వర్క్ చాలా బాగుంది. 6 ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే మనకి. హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ షెడ్స్. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే కోరుట్ల మన గణేష్ కళార్ షెడ్లో అయితే ఉన్నాం. ఇల్లు అల్లనైతే మనకైతే మంచి మంచి గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి. ఆ షెడ్లో 12 ఫీట్స్ గణపతులు మేకింగ్ జరిగింది. ఇది ఫస్ట్ షెడ్. మొత్తం 3 షెడ్లు అయితే ఉన్నాయి. ఈ 3 షెడ్లలో ఎన్ని గణపతులు మేకింగ్ జరిగినాయి ఏంది అని అయితే ఈ వీడియోలో చూద్దాం. మనకైతే అప్డేట్స్ అయితే అడుగుతున్నారు మన గణేష్ కళార్స్ అప్డేట్ అయితే, వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీడియో. అలాగే మనకి వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ కొట్టట్లే, కుదిరితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మన కోరుట్ల గణేష్ కళార్ షెడ్లో అయితే 12 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం. అలాగే ఇంకొకటి 6 ఫీట్స్ చింతామణి గణపతి కూడా అయితే మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉంది. మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మన గణేష్ కళార్ షెడ్లో అయితే. జల్దీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి హనీ బేబీ గణేష్ షెడ్స్. మంచి మంచి రీల్స్ అయితే ఉంటాయి, మీరు వెంటనే అయితే చూడొద్దు, ఫాలో అయితే కొట్టేయండి. ఇక మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లోపలికి వెళ్ళి అయితే గణపతులు చూసేద్దాం. చూసుకోవచ్చు మనకి బ్యాక్ డ్రాప్లో అయితే మన గణేష్ కళార్ షెడ్ వచ్చేసి మనకి కోరుట్ల మెట్టుపల్లి దారిలో అయితే లెఫ్ట్ సైడ్ లేదు ఉంటుంది. మనకి బోర్డు అయితే అవుపడుతుంది. లోపలికైతే వెళ్దాం. లోపలైతే మంచి మంచి గణపతులు మేకింగ్ చేయనాయి. ప్రజెంట్ అయితే అప్డేట్స్ అయితే అడుగుతున్నారు చాలామంది, వాళ్ళ కోసం ప్రత్యేకంగా అప్డేట్. మన గణేష్ కళార్ షెడ్లో అయితే ప్రజెంట్ అయితే కొన్ని గణపతులు మేకింగ్ జరిగినాయి. ఇంకా చాలా మేకింగ్ ప్రాసెస్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఇదైతే ఫస్ట్ షెడ్ మనకి గణేష్ కళార్ షెడ్లో అయితే. చూసుకోవచ్చు మనకి బ్యాక్ డ్రాప్లో అయితే ఇది వచ్చేసి 8 ఫీట్స్ గణపతి. మనకి పైన అయితే శివుడిని అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ ఆర్చీలు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. దాదాపు గణపతి హైట్ వచ్చేసి 8 ఫీట్స్ అయితే ఉంది. పీఠ మీద కూర్చున్న గణపతి. మనకి జ్యువెలరీ వర్క్ చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ తొండం మీద కూడా చాలా జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చింది. మనకి ఫినిషింగ్ ఇచ్చి కలరింగ్ వేసాకైతే ఒక లుక్ అనేది వస్తుంది. బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగుంది. గణపతి అయితే దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది. ఫస్ట్ షెడ్లో అయితే ప్రజెంట్ అయితే కొన్ని 8 ఫీట్స్ గణపతులు మేకింగ్ జరిగినాయి. చూసుకోవచ్చు మన గణేష్ కళార్ షెడ్ ఫ్రెండ్స్. ఇదైతే ఇది ప్రజెంట్ అయితే మన గణేష్ కళార్ షెడ్లో 8 ఫీట్స్ గణపతి. ఇటు పక్క కూడా కొన్ని గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ గణపతి కూడా మనకి బ్యాక్ డ్రాప్లో అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఇది కూడా పీఠ మీద కూర్చున్న గణపతి. మనకి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది. బ్యాక్ డ్రాప్ ఆర్చి కూడా చాలా బాగుంది మనకి. చూసుకోవచ్చు వినాయకుడి చెవులు అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగుంది అన్ని గణపతులకి అయితే మనకి. ఇటు పక్క ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. చూసుకోవచ్చు ఇటు పక్క అయితే ఇంకో వెరైటీ మోడల్ అయితే గణపతి, బొజ్జ గణపయ్య. ఈ సెకండ్ షెడ్లో 12 ఫీట్స్ గణపతి మేకింగ్ జరిగింది. చూసుకోవచ్చు ఇదైతే మనకి పెద్ద షెడ్. ఈ షెడ్లో అయితే అన్ని పెద్ద గణపతులు మేకింగ్ జరుగుతాయి. ప్రజెంట్ అయితే 12 ఫీట్స్ గణపతి మేకింగ్ జరిగింది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకైతే ఇటు పక్క శేషనాగ్ని అయితే ఇచ్చారు. ఇటు పక్క అయితే హరహర మహాదేవుని అయితే ఇచ్చారు. చాలా బాగుంది గణపతి అయితే. ఇటు పక్క అయితే మనకైతే చాలామంది దేవుళ్ళు అయితే వచ్చారు. చూసుకోవచ్చు హరహర మహాదేవ్ శంకు మూదుతున్నట్టయితే ఇచ్చాడు. చాలా బాగుంది. మనకి ఇటు పక్క శేషనాగ్ని అయితే ఇచ్చారు. ఈ గణపతి వచ్చేసి దాదాపు 12 to 14 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. చూసారుగా గణపతి. అలాగే ఇటు పక్క ఇంకా కొన్ని గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి. ప్రజెంట్ 14 ఫీట్స్ గణపతి కూడా అయితే ఒకటైతే మేకింగ్ జరిగింది. చూసుకోవచ్చు మన గణేష్ కళార్ షెడ్లో అయితే ప్రజెంట్ వర్క్ అయితే ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి లైన్ మొత్తం అయ్యే గణపతులు. మనకి 14 ఫీట్స్ గణపతులు. ఇది లాస్ట్ ఇయర్ గణపతి. చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్ మోడల్. ఇటు పక్క ఒకటి చింతామణి గణపతి అయితే మేకింగ్ జరిగింది. చూద్దాం పదండి. మనకి చూసుకోవచ్చు ఇది వచ్చేసి ముంబై స్టైల్ గణపతి.
దాదాపు 12 ఫీట్స్ అవుతుంది మనకి పగిడి గణపతి, పగిడి ముంబై గణపతి. ఇదైతే ఇది వచ్చేసి థర్డ్ షెడ్ ఫ్రెండ్స్. మనకి థర్డ్ షెడ్లో చూసుకోవచ్చు. మనకైతే ప్రజెంట్ అయితే థర్డ్ షెడ్లో కొత్త గణపతి ఏదంటే ఇది చింతామణి గణపతి చూసుకోవచ్చు. మనకైతే చింతామణి గణపతి రాముడి అవతారంలో అయితే గణపతిని ఇచ్చారు. ఇటు పక్క అయితే మనకి హనుమంతుని ఇచ్చాడు. దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చూసుకోవచ్చు, రాముడు, సీతాదేవి ఆర్చి ఇది బ్యాక్గ్రౌండ్. ఈ గణపతి వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం మేకింగ్ అయ్యాక ప్రజెంట్ అయితే మేకింగ్ జరుగుతుంది. ఇటు పక్క బాల గణపతి కూడా అయితే మేకింగ్ జరిగింది చూసుకోవచ్చు. ఈ 8 ఫీట్స్ చింతామణి గణపతి ఇక్కడ మేకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మనకి డై అయితే రెడీ చేసి డైలో అయితే మనకి గణపతిని అయితే రెడీ అయితే చేస్తున్నారు. మనకి ఈ గణపతి వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది. మనకి అచ్చు అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి ప్రజెంట్ అయితే మన గణేష్ కలాట్ షెడ్లో అయితే ప్రజెంట్ వర్క్ అయితే ఇలా జరుగుతుంది. అందరైతే అప్డేట్ అడుగుతున్నారు గణేష్ కలాట్ షెడ్ వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా. 6 ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్ చూసుకో, చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే మనకి. ముష్క వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. మనకి ఎదురుగా అయితే మంచిగా అవపడుతుంది ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. చూసుకోవచ్చు ఇది వచ్చేసి 6 ఫీట్స్ గణపతి. బ్యాక్ డ్రాప్ అయితే ఆర్చి చాలా బాగుంది. మనకి వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. మనకి వెనకాల అయితే ఇటు పక్క చూసుకోవచ్చు, హంస నెమలిని అయితే ఇచ్చారు అటు ఇటు. బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే ఈసారి మన గణేష్ కలాట్ షెడ్లో ముంబై గణపతులు కూడా అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మన ముంబై గణపతికి సంబంధించినవి అయితే అన్ని బాడీ పార్ట్స్ అయితే అన్ని రెడీ చేసి అయితే ఉంచారు. మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి మనకి గణేష్ కలాట్ షెడ్లో అయితే ముంబై గణపతికి చూసుకోవచ్చు. ఇటు పక్క మన ఈ గణపతికి సంబంధించిన బేస్ కింద బల్ల అయితే రెడీ అయితే చేశారు. ఇది బేస్ మీద అయితే మనకి గణపతిని అయితే రెడీ అయితే చేస్తారు ముంబై గణపతులు. మంచి మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఆ చింతామణి గణపతికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే అచ్చు అయితే వేస్తున్నారు చూడండి. చాలా అద్భుతంగా అయితే వేస్తారు. మనకి డై అయితే రెడీ చేసి అచ్చు అయితే వేసి అచ్చులోంచి అయితే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ చేస్తారు చూసుకోవచ్చు. రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, సీతాదేవి ఆర్చి ఇది. మనకి ప్రజెంట్ అయితే 8 ఫీట్స్లో అయితే చింతామణి గణపతి ఒక్కటైతే మేకింగ్ అయితే జరిగింది. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మనకి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది చింతామణి గణపతి అయితే మన గణేష్ కలాట్ షెడ్లో అయితే. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి స్టాండ్ మీద అయితే కూర్చోబెట్టారు. దాదాపు స్టాండ్ మీద 6 ఫీట్స్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్తో కలుపుకొని మనకి 8 ఫీట్స్ అయితే గణపతి. 12 ఫీట్స్ గణపతికి సంబంధించిన చేతులు అలాగే అన్నీ అయితే మేకింగ్ అయితే చేసి పక్కనైతే ఉంచారు. చూసారుగా ఫ్రెండ్స్, మన ఈ గణపతికి సంబంధించిన చేతులు అలాగే అన్ని అటాచ్మెంట్ చేశాక ఫినిషింగ్ చేసి కలరింగ్ చేశాక కూడా మన ఛానల్ అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. జల్దీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఫ్రెండ్స్ మన గణేష్ కలాట్ షెడ్ అప్డేట్స్ వచ్చి మంచి మంచి గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి. జల్దీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.